ఆర్ఎన్గేటీ తరఫున నేను సలీం రిపోర్టర్ మాట్లాడుతున్నాను పుంగనూరు నుంచి. ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు వాళ్ళ జన్మదిన శుభాకాంక్షల తరఫున జాబ్ మేళా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళ అభిమానులు అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కానిండా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు కనుక్కుందాం. సార్ చెప్పండి సార్. ఈరోజు ఇక్కడ జాబ్ మేళా చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా ఉంది మీ పార్టీ తరఫున కానిండా మన బోడా యాదవ్ గారు గురించి ఏమైనా చెప్పండి అన్న. ఈరోజు ఎంతో శుభ సందర్భంగా భావిస్తున్నాం. ఈరోజు బీసీవీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ పుంగనూరు అన్న, ఈరోజు గతంలో చూసుకున్నట్లే విజయవాడలో కూడా పార్టీ కేంద్రాలయంలో కూడా అన్నగారు ఇదే జాబ్ మేళా నిర్వహించారు. ఆ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈరోజు చాలా గుండెల మీద నిద్రపోతున్నారు చాలామంది నిరుద్యోగులు. ఎందుకంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తాము అని చెప్పడం వేరు, కానీ తాను అధికారంలో రాకున్నప్పుడు కూడా మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అనేక మంది తన సొంత నిధులతో ఇన్ని కంపెనీలు ఎక్కడో వలసలు వెళ్ళినటువంటి నిరుద్యోగులందరూ కూడా తన ప్రాంతంలో తనకు ఉద్యోగాలు కావాలి, నా రైతు బిడ్డలకు ఉద్యోగాలు కావాలి అని తన సొంత నిధులతో ఈరోజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇంతమంది 22,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటే బీసీవీ పార్టీ నుంచి అనేక నిరుద్యోగులతో అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. ఈరోజు మీ అభిప్రాయం ఏమని చెప్పండి సార్. మీరేమన్నా మీ అభిప్రాయాలు ఎట్లున్నాయి? ఇక్కడ ఈరోజు నిరుద్యోగ వ్యవస్థ యువత అందరూ ఈరోజు ఉద్యోగాల కోసం ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారి జన్మదిన సభ ఇలాగే చాలాసార్లు జరగాలని మేము మనస్ఫూర్తిగా మీ అభిప్రాయం? ఈరోజు మీడియా ముఖ్యంగా రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అధికారంలో లేకపోయినా రామచంద్రన్న గారి పెద్ద మనసుతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగస్తులు పడుతున్న ఆవేదన మనసులో ఉంచుకొని ఆయన ఇటువంటి గొప్ప కార్యక్రమం కంపెనీలే ఈ మారుమూల ప్రాంతమైనటువంటి పుంగనూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ జాబ్ మేళా అరేంజ్ చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పి మేము యువత అందరూ కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి అల్లిపొల్లి మాటలు చెప్తూ మేము అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగత లేకుండా చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బాబు గారు అయితే మీ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి తప్పుడు హామీతో నట్టేట నిరుద్యోగుల్ని యువతని ఉంచినటువంటి దాఖలాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మనం చూసినట్లయితే రామచంద్రన్న గారు దాదాపు 2022లోనే అన్న ఈ కార్యక్రమం చేపడితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ గుండాలు కావచ్చు ఇక్కడ అల్లకొలాలు సృష్టించి ఇక్కడ జాబ్ మేళాను అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మేము ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఆశయం గొప్పదైతే ఏదో రోజు విజయం తప్పకుండా సాధిస్తాననే దానికి ఈరోజు జరిగినటువంటి జాబ్ మేళా అనే ప్రతీక అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు అడ్డుకున్నారు, ఈరోజు విజయవంతంగా ఆయన అనుకున్నటువంటి ఆశయాన్ని ఈరోజు సాధించడం చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రామచంద్రన్న గారు కూడా ఈ వేదికగా ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది ఒక పుంగనూరుకే పరిమితం కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క చోట ఇట్లాంటి జాబ్ మేళాలు రాబోయే రోజుల్లో నిర్వహించాలని చెప్పి అన్నని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పుంగనూరు కేంద్రంగా రామచంద్ర యాదవ్ గారి జన్మదినం సందర్భంగా జాబ్ మేళా కేటాయించడం జరిగింది. ప్రధానంగా గతంలోనే ఇదే సెంటర్లో గత ప్రభుత్వ హయాంలో జాబ్ మేళా కేటాయిస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది, దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకోవడమే కాకుండా కేసులు కూడా నమోదు చేయించడం జరిగింది. అంటే ఈరోజు ప్రధానంగా ఏదైతే బాబు గారు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అనేటటువంటి కాన్సెప్ట్తో ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి నిరుద్యోగం కూడా బాగా పెరిగింది. అంటే చదువుకుంటున్నటువంటి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివినటువంటి విద్యార్థి యువత ఇప్పుడు కూలీలుగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా రాయలసీమలో అయితే చదివినటువంటి వాళ్ళు పీజీలు, పిహెచ్డీలు పట్టుకొని వలస కూలీలుగా బయట వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఉన్నాం. కాబట్టి ఈరోజు జాబ్ మేళా అనేటటువంటిది విద్యార్థి యువతకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఇలాంటి జాబ్ మేళాలు మరెన్నో రాష్ట్రంలో కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారికి కూడా ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ జాబ్ మేళాను విద్యార్థి యువత బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఏవైతే కంపెనీలు వచ్చాయో, ఎలాంటి అనుమానాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్లను
సిబ్బందిని ఖచ్చితంగా అడిగి 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి జాబ్ మేళాతో ఇక్కడ ఏవైతే ఆఫర్ లెటర్స్ ఇస్తారో అప్పటిదాకా ఆగి ఖచ్చితంగా తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఉద్యోగం సర్టిఫికెట్తోనే వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అన్న, ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలుస్తున్నాను. ఈరోజు బీసీవీ పార్టీ ఆధ్వర్యంలో అన్నగారి యొక్క జన్మదినం సందర్భంగా దాదాపు 120 పైచిలకు కంపెనీలని ఈరోజు పుంగనూరు తన సొంత నియోజకవర్గానికి తీసుకురావడం చాలా శుభ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే అనేక మంది నిరుద్యోగులు, ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు గత ప్రభుత్వం వైసీపీలో అయితే ఏదో తూతూ మంత్రంగా సచివాలయ ఉద్యోగాలు కల్పించాము, వాలంటరీ వ్యవస్థ కల్పించాము, అంటే వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగాలుగా భావించాలా అని మేము ఈరోజు బీసీవీ పార్టీ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుందని 2014 నుంచి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అయ్యా, దాదాపు ఈ మాట చెప్పి నువ్వు 10 సంవత్సరాలు దాడుతోంది. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించావు? ఈరోజు మీ కొడుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారే, ఈరోజు ఇంత అవమానకరంగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటే లేదు, నేను మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాను. ఆల్రెడీ గోల్డ్ మెడలిస్ట్ ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఈరోజు బీసీవీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది. అయ్యా, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం బీసీవీ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు బీసీవీ పార్టీలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా గణనీయంగా ఆధారంగా ఉంది. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో ఈరోజు వాళ్ళ రైతు కుటుంబంలో ఈరోజు అనేక మంది సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, వస్తున్నాయి, నాయకులు మారుతున్నారు, వస్తున్నారు, కానీ ఒక రైతు బిడ్డ జాబ్ మేళ నిర్వహిస్తే గతంలో మా మీద అక్రమ కేసులు బైఠాయించి రిమాండ్లకు పంపించడం జరిగింది. ఈ రోజు కూడా అనేక అవతవకలు చేయాలని చూసి మాకు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మేము ఒకటే బీసీవీ పార్టీ తెలియవస్తూ ఉంది. ఈరోజు బీసీవీ పార్టీ రామచంద్ర యాదవ్ గారు నినాదం ఒకటే, మేము నిరుద్యోగులకు అండగా ఉంటాం, రైతు బిడ్డలకు అండగా ఉంటాం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఖచ్చితంగా మా సొంత డబ్బులను నిధులను కేటాయించుకుంటామని తెలియజేస్తుంది బీసీవీ పార్టీ. మీరు ఎంతమంది అక్రమ కేసులు పెట్టినా కూడా నిరుద్యోగులకు లక్ష్యంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని, అదేవిధంగా బీసీవీ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇదే పుంగనూరు నియోజకవర్గానికి కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అనేక కంపెనీలు మా బీసీవీ పార్టీ తీసుకొస్తుంది అని స్పష్టంగా గతంలోనే అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు మార్పుల ప్రాంతమైనటువంటి పుంగనూరు ప్రాంతానికి అనేక ఎంఎన్సీ కంపెనీలు తీసుకురావడానికి ఒకే ఒక కారకుడు మన రామచంద్ర యాదవ్ భవిష్యత్తులో కాబోతున్నాడు. ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఒక దేవుడిగా భావించి మేమందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ.